ఓకే, అందరికీ హాయ్ అండి అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ కృష్ణకుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. గత కొన్ని వీడియోస్లోని ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూడడం జరిగింది. అలాగే ఈరోజు ఈ వీడియోలోని మెథడ్, అప్రోచ్, స్ట్రాటజీ అండ్ టెక్నిక్ గురించి కొంచెము సింపుల్గా తెలుసుకుందాం. దానికి నేను చూస్ చేసుకున్న మెటీరియల్ ఈనాడు ప్రతిభ.netలో అది ఉంది. దాన్ని చూశాను, చాలా సింప్లిఫై చేసి ఉంది. దానికి అడిషనల్గా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది చూడడం వల్ల మనకి ఒక రెడీ రెకానర్ లాగా రివిజన్కి చాలా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. అసలు మెథడ్ అంటే ఏంటి? మెథడ్ అంటే an overall procedure for an orderly presentation of language material. ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక లాంగ్వేజ్ మెటీరియల్ ఉంది. అంటే లాంగ్వేజ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఏంటి? అది ఒక లెసన్ కావచ్చు, లేదు అంటే ఒక గ్రామర్ టాపిక్ కావచ్చు, లేదు అంటే ఒక పోయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఒక ప్రొసీజర్ అన్నమాట. మెథడ్ని యూజ్ చేసి దాన్ని మనము ఆర్డర్గా ప్రజెంటేషన్ చేస్తాము. ఓకేనా? సో మెథడ్ అనేసరికి దేంతో డీల్ చేస్తుంది అంటే హౌ టు టీచ్, ఎలా చెప్పాలి అన్న దాని మీద ఉంటుంది. అయితే ఈ మెథడ్లో ఏవేవి ఉంటాయంటే సెలక్షను, గ్రేడింగు, ప్రజెంటేషను అండ్ రెప్యుటేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్. అంటే ఎగ్జాంపుల్ గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇవి ముందుది వెనకది ముందు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ గ్రేడింగ్ ఇస్తాడు, తర్వాత సెలక్షన్ ఇస్తాడు, ఇలా ఇస్తారు. సో దాన్ని మనం ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి మనకి చిన్నది ఉంది చూడండి, SGPR అని గుర్తుపెట్టుకుంటే మనకి సెలక్షన్, గ్రేడింగ్, ప్రజెంటేషన్ అండ్ రెప్యుటేషన్ అని అర్థమవుతుంది. సో మెథడ్ అంటే ఏంటంటే ఒక ప్రొసీజరు. ఓకే, ఏంటి ఆ ప్రొసీజరు? ఒక లాంగ్వేజ్ ఐటమ్ చెప్పడానికి మనం యూజ్ చేసేటటువంటి ఒక ప్రొసీజరు, ఒక ప్లాను అనుకోవచ్చు. అలాగే ఒక లాంగ్వేజ్ ఐటమ్ని ఒక ఆర్డర్లో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చెప్పేదే మెథడ్. అట్ ద సేమ్ టైం ఆ మెథడ్ దేంతో డీల్ చేస్తుంది అంటే హౌ టు టీచ్ అనే విషయంతో డీల్ చేస్తుంది. ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్తో స్టార్ట్ అయ్యి తర్వాత గ్రేడింగ్, ప్రజెంటేషన్ అండ్ రెప్యుటేషన్తో ఎండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్రోచ్ అంటే ఏంటి? అప్రోచ్ అనేది యాక్సియోమేటిక్. ఓకే, అంటే ఏంటి యాక్సియోమేటిక్ అంటే అన్క్వశ్చనబుల్. యాక్సియోమేటిక్ అంటే అన్క్వశ్చనబుల్, అది ఏదైనా కావచ్చు. ఓకేనా? అది రకరకాల అప్రోచెస్ అనేవి ఉంటాయి దీనికి. ఈ అంటే జనరల్గా అప్రోచెస్కి సర్టెన్ లిమిటేషన్స్ అనేది ఏమీ ఉండదు. ఓకే, రెఫర్స్ టు ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రెఫర్స్ టు ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, అంటే దీన్ని ఎలా మనం చెప్పచ్చు అంటే హౌ ఏ టీచర్ అడ్రసెస్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఒక ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఒక ప్రాసెస్, టీచింగ్ అండ్ ఒక ప్రాసెస్, టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్. ఓకే, వీటి గురించి చెప్పేదే అప్రోచ్. ఓకేనా? అలాగే నీడ్స్ నో సపోర్ట్ టు జస్టిఫై ఇట్స్ ఎఫెక్టివ్నెస్. అంటే నీడ్స్ నో సపోర్ట్ టు జస్టిఫై ఇట్స్ ఎఫెక్టివ్నెస్ అంటే దానికి ఎలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదు. అప్రోచ్కి ఎలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమీ అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన అప్రోచ్ అనేది ఉంటుంది. ఓకే, కాకపోతే అప్రోచ్లో క్లారిటీ అనేది ఉండాలి. అలాగే స్టేట్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫిలాసఫీ ఆర్ అన్ అజంప్షన్. ఓకే, ఇది అంతని తప్పు పడిపోయింది. అంటే ఇదేం చేస్తుంది, ఒకరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒక టీచర్గా నా విధానం ఏంటి, ఒక లాంగ్వేజ్ని నేను ఎలా చెప్తాను ఓకే అనేది అప్రోచ్లో మనం చూస్తాము. స్టేట్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిలాసఫీ. ఒక టీచర్గా నేను ఆ లాంగ్వేజ్ ఐటమ్ చెప్పేటప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నా ఫిలాసఫీ ఏంటి, అట్ ద సేమ్ టైం నేను ఏ పాయింట్ మీద బేస్ చేసుకొని నేను చెప్తున్నాను, లేదా ఏ పాయింట్ని బేస్ చేసుకోకుండా చెప్తాను అనేది నా యొక్క అప్రోచ్. ఓకే, అదనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్గా మనం చూసుకుంటే స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్. నెక్స్ట్ టెక్నిక్.
టెక్నిక్ అనేది ఏంటంటే రిఫర్స్ టు ఏ క్లాస్ రూమ్ డివైస్, ఏ ట్రిక్ ఆర్ స్ట్రాటజీ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్. ఓకే, ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషనల్ అంటే ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేయడము, సబ్స్టిట్యూషన్ టేబుల్స్ యూజ్ చేయడము, లాంగ్వేజ్ గేమ్స్ని యూజ్ చేయడము, అంతెందుకు టీఎల్ఎమ్స్ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా టెక్నిక్ అనమాట. అలాగే మీకు స్ట్రాటజీ అంటే చూడండి ఒకసారి. ఏ స్ట్రాటజీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ మోర్ స్పెసిఫిక్ మీన్స్ త్రూ విచ్ ద టీచింగ్ అప్రోచ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఒక టీచింగ్ అప్రోచ్ని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఒక స్ట్రాటజీ అనేది అవసరం. ఓకే, యాజ్ అడ్వైజ్డ్ ద స్ట్రాటజీ యాక్ట్స్ యాజ్ ఎ జనరల్ రూల్ ఆర్ ప్రిన్సిపల్ టు గైడ్ ద హోల్ టీచింగ్ ప్రాసెస్. మొత్తం టీచింగ్ ప్రాసెస్కి ఒక జనరల్ రూల్లా ఉంటుంది. స్ట్రాటజీ యాక్ట్స్ యాజ్ ఎ జనరల్ రూల్. మొత్తం టీచింగ్ ప్రాసెస్కి ఒక జనరల్ రూల్ లాగా ఈ స్ట్రాటజీ అనేది ఉంటుందన్నమాట. వన్స్ ఏ టీచింగ్ అప్రోచ్ ఈజ్ చూజన్ అంటే ఒక టీచింగ్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్ లేకపోతే కమ్యూనికేటివ్ అప్రోచ్, ఏదో ఒకటి మనం ఒక అప్రోచ్ చూస్ చేసుకున్న తర్వాత దాని వెంటనే మనము స్ట్రాటజీస్ అనేది అప్లై చేస్తామన్నమాట. ఓకే, సబ్సిక్వెంట్ స్ట్రాటజీ షుడ్ అలైన్ విత్ ద అప్రోచ్, ఎన్ష్యూర్ ఏ కన్సిస్టెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే అప్రోచ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్ట్రాటజీ అనేది అవసరం. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అన్ అప్రోచ్ ప్రియారిటైజెస్ యాక్టివ్ లెర్నింగ్, స్ట్రాటజీస్ కుడ్ ఎన్కంపాస్ గ్రూప్ వర్క్, పీర్ టీచింగ్ అండ్ కేస్ స్టడీస్. ఎగ్జాంపుల్ చూడండి, యాక్టివ్ లెర్నింగ్ మనం క్లాస్ రూమ్లో చూడాలి, పిల్లలందరూ నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ పెడతాము? గ్రూప్ వర్క్ అని, పీర్ టీచింగ్ అని, కేస్ స్టడీస్ అని పెడతాం. ఇలాగా ఏ వెల్ చోజన్ స్ట్రాటజీ లేస్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ డిజైనింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ అండ్ ఎయిడ్స్ డెవలపర్స్ ఇన్ క్రియేటింగ్ ఎఫెక్టివ్ మెటీరియల్స్. ఒక స్ట్రాటజీని మనము కరెక్ట్గా చూస్ చేసుకున్నట్టయితే ఒక లెర్నింగ్ సిచ్యువేషన్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే లెర్నింగ్ సిచ్యువేషన్, నేర్చుకునేటటువంటి సందర్భాన్ని, పరిస్థితిని మనము కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అట్ ద సేమ్ టైము ఈ స్ట్రాటజీస్ అనేవి ఇంకా ఎలా హెల్ప్ అవుతాయంటే ఈ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే, మన టీచర్సే జనరల్గా ఈ కంటెంట్ క్రియేటర్స్ టాప్ లెవెల్లో కొంతమంది సెలెక్టెడ్ టీచర్స్ క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ స్ట్రాటజీస్ అనేవి ఎఫెక్టివ్ మెటీరియల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే విషయంలో కూడా హెల్ప్ అవుతాయి. అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏదైనా సరే బిట్ ఫార్మేట్లో వస్తుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీ యొక్క అర్థం చేసుకునేటటువంటి లెవెల్ని డెవలప్ చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, అండ్ అర్థమైందని అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన ఓవరాల్ విషయాన్ని ఒక పిక్చర్లో చూద్దాం ఒకసారి. సో చూసుకున్నట్టయితే అప్రోచెస్లో మెథడ్స్ ఉంటుంది, మెథడ్స్లో స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రాటజీలో టెక్నిక్ ఉంటుంది. ఈ యొక్క పిక్చర్ మీకు కంపల్సరీ గుర్తుండాలండి. అప్రోచ్లో మెథడ్ ఉంటుంది, మెథడ్లో స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రాటజీలో టెక్నిక్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇంకొన్ని వీడియోస్ నేను చేయడానికి ఒక ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా మెథడాలజీ మీద వీడియో చేయాలి అని మీకు అనిపిస్తే, ఓకే, దట్ మీన్స్ నేను చేయాలని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.